ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఈ టైంలో హారబుల్ సౌండ్స్ వస్తున్నాయి? సీత, 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 లే సీత. ఏంటి మామా? నీకు వినిపిస్తున్నాయా? ఏం వినిపించాలి? అదే దయ్యం అరుపులు, నక్కల ఈలలు, గుడ్ల గోబలు, కీచురాళ్ల సౌండ్స్. ఎక్కడ మామా? అదిగో గజ్జల సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఏదో దయ్యం మన గది వైపే వస్తున్నట్టుంది. అవును మామా, అవి దయ్యం శబ్దాలే. దయ్యాలు రావడం కన్నా ముందు వచ్చే శబ్దాలు. అంటే నిజంగానే ఈ గదిలోకి గోస్ట్ వస్తుందా? మనల్ని ఏమైనా చేస్తుందా? దయ్యం అంటే నీకు అంత భయమా మామా? చచ్చేంత భయం. అందుకే చిన్నప్పటి నుంచి నేనెప్పుడు దయ్యం సినిమాలు చూడలేదు, దయ్యం కథలు కూడా వినలేదు. ఏంటి మామా, బాంబులంటే భయపడతావు, దయ్యాలంటే భయపడతావు, కొంచెం కూడా ధైర్యం లేదా నీకు? నీకుందా ధైర్యం? హ, ఆ రోజు రాత్రి గుడిసెలో నువ్వే చూసావుగా, పాము వచ్చినా నేను భయపడలేదు. దయ్యాలంటే కూడా భయం లేదా? హ, దయ్యాలు కూడా చావక ముందు మనుషులే కదా మామా, వాటికెందుకు భయపడాలి? అంటే నువ్వు దయ్యాలను చూసావా? వాటికి నీకు పరిచయం ఉందా? ఉట్టి పరిచయం ఏంటి, దయ్యాలతో ఫ్రెండ్షిప్పే ఉంది. ఆ? అప్పుడప్పుడు కలుసుకుని మంచి చెడు, స్వర్గం నరకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగానా? లేకపోతే ఏంటి మామా, కంటికి కనిపించని వాటి గురించి భయపడుతున్నావు? ఆ భయమేదో ఈ పెళ్ళాం మీద ఉన్నా బాగుండేది. నాకు భయంతో టెన్షన్ అవుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? ఏం భయపడకు మామా, నో పియరు, ఐఎమ్ ఇయరు. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు 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 వద్దు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళి ఏ దయ్యం వచ్చిందో చూసొస్తాను. నువ్వు అటు వెళ్ళిన తర్వాత దయ్యం లోపలికి వస్తే నిండా దుప్పటి కప్పుకో. దుప్పట్లోకి దయ్యం రాదా? ఉహుం. కట్టుకున్న పెళ్ళాన్ని నీ దుప్పట్లోకి నేనే ఇంకా రాలేదు, ఆ దయ్యం ఏమొస్తుంది? ఏయ్, బూతులు మాట్లాడుకో. భూతులు కాదు మామా, భూతాల గురించి మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళి వాటి సంగతి ఏంటో చూసి వస్తాను, కూర్చో. కూర్చో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాన్న, మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వస్తున్నారు, రండి. మీతో అమ్మ, నాన్నమ్మ, పిన్ని కూడా వచ్చారా నాన్న? నన్ను నాన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను సీత తండ్రిగా వచ్చాను. నా ఇంట్లో వాళ్ళందరూ ఈ వల్లకాడుకొచ్చే కర్మ ఇంకా పట్టలేదు. మీ వాళ్ళందరినీ పిలువు, మాట్లాడాలి. పోస్ట్ మ్యాన్ రావాల్సిన ఇంటికి పోలీస్ వచ్చాడేంటి? సూర్య, ఈయనెందుకు వచ్చాడబ్బా?
సీత ఫాదర్గా వచ్చాను కాబట్టి మాట్లాడాలి అన్నాను. పోలీసుగా వచ్చుంటే మీ అందరి చేతులకి బేడీలు వేసి ఈడ్చుకెళ్ళి ఉండేవాడిని. లోపలికి రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. నేను అడ్డమైన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టను. అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళని మేం కూడా ఇంట్లోకి రానివ్వము. హాప్ సూర్య, ఏంటి సార్ ఇలా వచ్చారు? మాతో ఏమన్నా పనుందా? దీని ఫోటో పేపర్లో పడింది, చూడవే. నువ్వు చేసిన నీచమైన పని ఎంత చండాలం చేసి తెచ్చావో చూడు. మధు ఫోటో పేపర్లో పడ్డమేంటి? ఇదేమంత ఘనకార్యం చేసిందని? ఎంత పెద్ద తప్పు చేసావో తెలిసొచ్చిందా? నువ్వు చేసిన నేరం నీ కళ్ళకు కనిపిస్తుందా? ఇదేనా నీ ప్లాను? ఇందుకేనా రిసెప్షన్కి వచ్చావు? ఈ ఫోటో కోసమేనా సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నుంచున్నావు? ఇలా నా పరువు తీయడానికైనా పబ్లిసిటీ చేసుకుంటున్నావు? మహాలక్ష్మి మేడం భలే ప్లాన్ చేసింది, సూపర్ గా ఉంది. ఎవరినైతే నువ్వు కాదనుకుని వెళ్ళిపోయావో ఆ పెళ్లి కొడుకు పక్కన నీ చెల్లెలు భర్త పక్కన నుంచి ఫోటో దిగడానికి నీకు స్టిక్ అనిపించలేదు? ఆ పెళ్లి వద్దని లేచిపోయి ఒకసారి మా పరువు తీశావు. మళ్ళీ రిసెప్షన్లో ఆ పెళ్లి కొడుకుతో సిగ్గు లేకుండా ఫోటో దిగి పేపర్లో వేయించుకుని మరోసారి మా పరువు తీసావా? ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు నాన్న. నోర్మై! నీకు తెలియకుండా జరిగిందంటే నమ్మడానికి నేనేం పిచ్చోడు కాదు. ఇలా జరుగుతుందని నాకు ముందే అనుమానం వచ్చే నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. రిసెప్షన్లో ఉండొద్దు అన్నాను. మహాలక్ష్మి చెప్పింది, సీత చెప్పింది అని అప్పుడు వెదవ కౌరులని చెప్పావు. సీతలా రెడీ అయ్యి రామ్ పక్కన నిలబడ్డావు. మళ్ళీ నీ బుద్ధి చూపించావు. రామ్ భార్యని అనిపించుకోవాలనే కదా ఎలా చేశావు? ఆ ఇంటి కోడలవ్వాలని చేశావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.